నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 10వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః సులభభావం. సంజయుడు ఇలా చెప్పాడు. రెండు సేనల మధ్యలో దుఃఖంలో మునిగిపోయిన అర్జునునితో శ్రీకృష్ణుడు స్వల్ప చిరునవ్వుతో మాట్లాడటం ప్రారంభించాడు. వివరణ: ఇది ఒక అద్భుతమైన దృశ్యం. అర్జునుడు తీవ్ర విషాదంలో ఉన్నాడు. కాని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు. ఆ చిరునవ్వు ఏమి చెబుతోంది? నీ సమస్యకు పరిష్కారం ఉంది. దేవుని దృష్టిలో మన కష్టాలు తాత్కాలికమైనవి. జ్ఞానం వచ్చినప్పుడు అవి కరిగిపోతాయి. జీవిత సందేశం: మన జీవితంలో కూడా సమస్యలు పెద్దవిగా అనిపించినా సరైన దృష్టి ఉంటే అవి చిన్నవిగా మారుతాయి. గందరగోళం మధ్యలో కూడా శాంతి సాధ్యమే. జ్ఞానం ఉంటే భయం తొలగిపోతుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది, విషాదం మధ్యలో కూడా జ్ఞానం చిరునవ్వుతో ప్రారంభమవుతుంది. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.